పల్లెల్లో ఎన్నికల హోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూర్ గ్రామంలో ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థిగా నారాయణ రెడ్డి బరిలో నిలిచారు. తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని ప్రతి ఓటర్ను కలుస్తూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సౌమ్యులైన తనకు అవకాశం ఇస్తే ఊరును శాంతియుత వాతావరణంలో ఉంచి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వేముల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏండ్లుగా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉన్నానని, గతంలో తాను గ్రామస్తులకు చేసిన సేవను గుర్తించి ప్రజలందరూ ఏకమై నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారని, సర్పంచ్ గా గెలిపిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. పేరు వేముల నారాయణ రెడ్డి, పెద్దరాజమూరు గ్రామము. మరి నేను గత 30 సంవత్సరాల నుంచి ఊరికి కులము మతం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా కూడా పగలనక రాత్రనక ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి మంచి చెడు చూసి వాళ్ళకు భోజనాలు చేపించి వాళ్ళకి ఏం కావాలనో అవి చేసి పంపించి నా కుటుంబంగా నేను భావించిన. మరి ఊరు ప్రజలందరూ కూడా నన్ను కోరుకున్నారు, నీవు వస్తే బాగుంటుంది, ఊరు అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో నేను రావడం. కానీ నాకు ఎలాంటి ఇంకొకటి అనేది లేదు. చదువుకున్న వ్యక్తులు కూడా నీవు ఉంటే బాగుంటుంది మామ తాత అన్న భావనతోన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మొట్టమొదటి మరి రెండోసారి సర్పంచ్గా సత్యమ్మామ, మరి ఇక్కడ మా తమ్ముడు కృష్ణారెడ్డి కూడా సర్పంచ్ చేసిండ్రు. మరి వాళ్ళందరి సహకారంతో కూడా నేను ముందుకెళ్తా. అందరి ఒపీనియన్ తీసుకొని మరి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి, మాజీ ఎమ్మెల్యే గారి, మరి ఎంపీ గారి సహకార నిధులతోన ఊరికి డెవలప్మెంట్ చేద్దామన్న మేలు కోరి నన్ను తెచ్చుకున్నారు. నేను తప్పకుండా వారి మన్నాలను పాటిస్తూ ఊరు అభివృద్ధికై పాటుపడతా. అందరి మద్దతు నాకున్నది. అందరూ చెప్పిన విధంగా నేను నడుచుకుంటా ఊరు ముందుకు తీసుకెళ్లడమే నా ధ్యేయం. మరి నాకు ప్రభుత్వము ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు అలాట్ చేయడం జరిగింది. ఆ గుర్తు మీద ప్రజలందరూ కూడా తెలుసు, ఉంగరం గుర్తుకు మేము ఓటేస్తాము, భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరి ప్రతి గుండెలో ప్రతి గడపకు చేరుకున్నది. ప్రతి గడప కూడా అంటున్నది నీవు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోన ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ. నా పేరు ఏ సత్యనారాయణ, నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. మరి 88లో ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాను. మేము గ్రామస్తులమంతా కూర్చొని ఉమ్మడి అభ్యర్థి నారాయణ రెడ్డి గారిని సర్పంచ్గా నిలబెట్టాము ఈ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా. మరి అతనికి మేమంతాను గట్టిగా ప్రయత్నం చేసి తప్పకుండా ఆయన గెలిపించే బాధ్యత తీసుకుంటున్నామని మీకు నారాయణ రెడ్డి గారి గుర్తు ఉంగరం గుర్తు. ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటేసి నారాయణ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాం. నారాయణ రెడ్డి గారు గెలిచిన తర్వాత అందరి సలహా సూచనల మేరకు గ్రామాభివృద్ధికి ఏమేమి పాటుపడాలో మేమంతా చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పడం ప్రకారంగా వారు గ్రామాభివృద్ధి చేస్తారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. లలితమ్మ, పెద్దరాజమూరు. ఇంతవరకు సర్పంచ్ని చేసిన ఊరుకు మంచిగానే చేసినాం అనుకో. ఆ జనాలందరూ మా నారాయణ రెడ్డిని గెలిపియాలి, ఉంగరం గుర్తుకు ఉండాలని నిలబెట్టారు.